తీరుతాడు. ఆ తర్వాత రోజు తెల్లవారి రాజకోటలో మంత్రిగారు భటులు కలిసి రాజుగారు బయటకు వెళ్లి తిరిగి రాలేదేంటి అని చెప్పి వెతకడానికి వెళ్తారు. ఇంతలో ఆ రాజుగారు ఆ చెట్టు కింద పడుకొని గాఢనిద్రలో వీళ్లకి కనిపిస్తాడు. అది చూసిన మంత్రి భటులు ఆశ్చర్యానికి గురి అవుతారు. మంత్రిగారు రాజుగారు లేచే వరకు అక్కడే నుంచుంటారు. బాగా పొద్దుపోయిన తర్వాత రాజుగారు నిద్రలేస్తారు. అప్పుడు మంత్రిగారు, మహారాజా, మీరు ఏంటి ఇక్కడ పడుకున్నారు అని అంటాడు. నాకు తెలియకుండానే గాఢనిద్రలోకి వెళ్ళిపోయాను అని. అప్పుడు రాజుగారికి ఆ ముందు రోజు చెట్టు కొట్టిన విషయం, బాగా కష్టపడిన విషయం గుర్తొస్తుంది. అప్పుడు రాజుగారికి బాగా కష్టపడితే మంచి నిద్ర పడుతుంది అని చెప్పి అర్థం అవుతుంది. ఆ రోజు నుంచి రాజుగారు బద్ధకం విడిచి ప్రతిరోజు రాజ్యం అంతా తిరుగుతూ రాజ్యంలో ఉన్న ప్రజల కష్టాలు రోజు తెలుసుకుని రాజ్యపాలన బాగా చేసేవాడు. దాంతో ఆ రాజుగారి గాఢనిద్ర సమస్య పరిష్కారం అవుతుంది.